రోజు ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ అమరావతి. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పని మొదలుపెట్టింది. అర్ధాంతరంగా ఆగిన అమరావతికి మళ్లీ పునరుజ్జీవం ఇచ్చే దిశగా అడుగులు ప్రారంభించింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజా రాజధానికి ఊతమిచ్చేలా ఉన్నాయి. జస్ట్ 2 ఏళ్లలోనే అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమరావతి ఇక అన్స్టాపబుల్ అనే చర్చ మొదలైంది. అఖండ మెజారిటీతో ఏపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి తొలి ప్రాధాన్యతగా రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టింది. గతంలోనే మొదలై ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రజా రాజధాని పనులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులను అలర్ట్ చేసింది. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ తన పని మొదలుపెట్టేశారు. రాజధాని అమరావతి పనులు వేగవంతం చేయడమే మొదటి ప్రాధాన్యతగా తమ శాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2.5 ఏళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ. నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. 2014-19 మధ్య పురపాలిక మంత్రిగా పనిచేసిన నారాయణకు ఇప్పుడు మరోసారి అదే శాఖ దక్కడం విశేషం. అంతేకాదు గతంలో ఆయన విధులు నిర్వర్తించిన ఛాంబర్లోనే మరోసారి బాధ్యతలు చేపట్టిన నారాయణ ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. 3 దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న నారాయణ తొలి విడత 48,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. 3 దశలకు కలిపి 1,00,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఫలితాలు రావడంతోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు బీజం పడింది. జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టిన సిఆర్డీఏ తుది దశలో ఉన్న నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాజాగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించడంతో క్యాపిటల్లో డెవలప్మెంట్ మరింత స్పీడ్ అందుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. అమరావతి పూర్వాపరాల మీద ఒకసారి ఫోకస్ పెడితే 2015 అక్టోబర్ 22వ తేదీ విజయదశమి నాడు శిలాన్యాసం జరిగింది. అమరావతి కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అప్పటి చంద్రబాబు నాయుడు సర్కార్. దీన్ని చాలా కీలకంగా భావించింది. 58 రోజుల్లో 33,000 ఎకరాలకు పైగా భూమిని కూడా సేకరించింది. అది కూడా ల్యాండ్ పూలింగ్ విధానంలో. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజానికం కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి నాటి సర్కార్ ఒక పక్కా ప్రణాళికను రూపొందించింది. 3 దశల్లో రాజధాని నిర్మాణానికి ప్లాన్ వేసింది. 3 దశల్లో కలిపి మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేయడం కూడా జరిగింది. గతంలో తొలి దశ కింద ఇందుకోసం 48,000 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్లు కూడా పిలిచింది. అందులో 9,000 కోట్ల రూపాయలకి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, వాటి మీద ఫోకస్ కూడా పెట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి నిధులను మంజూరు చేసింది. 2016 జనవరిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2016 అక్టోబర్ 28కి పరిపాలనా భవనానికి శంకుస్థాపన జరిగింది. వివిధ దశల్లో పనులు జరిగాయి. తాత్కాలిక సచివాలయం, అలాగే తాత్కాలికంగా నిర్మించినటువంటి అసెంబ్లీ, ఇవన్నీ కూడా ప్రారంభం జరిగాయి. కానీ ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. వివిధ దశల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా పక్కన పెట్టి 3 రాజధానులు అనేటువంటి అంశం తెర మీదకి తీసుకురావడంతో మిగతా పనులన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన వ్యవహారం. అయితే అమరావతి విస్తీర్ణం ఏ రకంగా ఉంది, అమరావతికి సంబంధించి ఎంత మేరకు ఈ మొత్తం ఈ సిటీని విస్తరించాలి అనే విషయం మీద అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన, రాజధాని నగరానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది. దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసింది. సీడ్ క్యాపిటల్లో అంటే కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఒక 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సీడ్ క్యాపిటల్ని డెవలప్ చేయాలనుకుంది. మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాలకు సంబంధించిన 38 గ్రామాల్లో ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది. విజయవాడకి నైరుతిలో 12 కిలోమీటర్లు, గుంటూరుకు ఉత్తరాన 24 కిలోమీటర్లో ఈ బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలి అనేది అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన. కానీ ఆ తర్వాత గడిచిన 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాల్లో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పెండింగ్లో పడిపోయింది. ఒక అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి.